Guys, YouTube is the new TikTok. లేదు నేనేం బాధపడట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం వేరే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు చెత్త కోసం. నేను యూట్యూబ్లో నుంచి వీడియోస్ తీసుకుని మళ్ళీ యూట్యూబ్లోనే వేసేయచ్చు. ఈజీ ఈజీ ఈజీ. అరే ఇక్కడ నుంచి డబ్బులే. అరే బొసిడికే మనకు కాదు, యూట్యూబ్కి. అరే రీసెంట్ అప్డేట్లో యూట్యూబ్ మొబైల్లో నుంచి ట్రెండింగ్ పేజ్ని తీసి పడదొబ్బి యూట్యూబ్ షార్ట్స్ని పెట్టారనమాట. అయినా యూట్యూబ్ షార్ట్స్ ఏంటి చండాలంగా, యూట్యూబ్ షిట్స్ అని పెట్టాల్సింది. అరే అయినా ఇప్పుడు ట్రెండింగ్ ఆప్షన్ తీసేయడం దేనికి? మ్యూజిక్ అండ్ గేమింగ్ అని సపరేట్గా పెట్టినట్టు షార్ట్స్ కూడా పెట్టొచ్చు కదా. ఓ బహుశా రెండు షిట్స్ ఒకే చోట ఎందుకని తీసి పడదొబ్బు అంటారు. అయినా ట్రెండింగ్ పేజ్లో ఒరిజినాలిటీ ఎక్కడ ఉంది? ప్రతి అడ్డమైన డబ్బుల కోసం యూట్యూబ్లోకి రావడం, వెళ్ళి ఎంసీఏలో జాయిన్ అయిపోవడం, నైట్ మొత్తం విదేశాల్లో యాడ్ చేసుకుని వ్యూస్ తెచ్చుకుని ఇక్కడ ట్రెండింగ్ పేజ్కి వచ్చేస్తున్నారు సిగ్గు లేకుండా. ఎందుకయ్యా మీ బతుకులు? చచ్చిపోండి వెళ్ళి. మళ్ళీ ఇలా చేసి బ్రతుకుతున్న కొంతమంది కచరానా కొడుకులు కష్టపడి సోలోగా హార్డ్ వర్క్ చేసుకుంటున్న మమ్మల్ని శవాల మీద చిల్లరేరుకునే వాళ్ళం అనడం. బట్ అంకుల్, మీరు శవంతో పోల్చుకోవడానికి కూడా పనికిరారు. అరే కనీసం నీ ఛానల్ కోసం థంబ్నెయిల్ చేసుకోవడమైనా వచ్చారా నీకు? మా ఈక్కలు పీకడానికి కూడా సరిపడరా మీరు? యూట్యూబ్ వర్సెస్ టిక్టాక్ అని చెప్పి మన వాళ్ళు పిచ్చగొట్టుడు కొట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్లోనూ టిక్టాకే, యూట్యూబ్లోనూ టిక్టాకే, అన్నిట్లోనూ టిక్టాకే. టిక్టాక్ టిక్టాక్ టిక్టాక్. అసలు ఈ ట్రెండింగ్ పేజ్ ఏంటి, యూట్యూబ్ షార్ట్స్ ఏంటి, దీంట్లో ఏం జరుగుతుందో చూసే ముందు, నేను మన మొబైల్ తీసుకున్నప్పుడు నాకు ఏ క్యాష్ బ్యాక్ రాలే బొక్కలాగా. సో మీరు కూడా ఇలా బొక్క పడకూడదనే ఉద్దేశంతో మీ మావ మీకోసం ఒక అద్భుతమైన యాప్ ని పరిచయం చేయబోతున్నాడు. అదే క్యాష్ కరో. ఇది ఇండియాస్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్ అనమాట. మీరు కూడా ఆన్లైన్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, మిత్రా, ఎజియో లాంటి సైట్స్ నుండి ఏమైనా తీసుకోవాలనుకున్నా, రీఛార్జ్ చేసుకోవాలనుకున్నా, అది క్యాష్ కరో యాప్ నుండి ఆ సైట్ కి వెళ్ళి చేసుకుంటే క్యాష్ కరో వాళ్ళు మనకు వచ్చే దానికన్నా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఇస్తారనమాట. అండ్ దీంట్లో నుండి మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ మొత్తం రియల్ మనీ. అది అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారో, అమెజాన్ గిఫ్ట్ వౌచర్ గా కన్వర్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఏంటి క్యాష్ కరో ఎలా యూస్ చేయాలో తెలీదా? సరే ఫాస్ట్ గా చెప్తా వినండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేయండి. సైన్ అప్ చేయగానే మీకు ఇన్స్టెంట్ గా 25 రూపీస్ వస్తుంది. లేదు మాకు తోలెక్కువ అనుకుంటే ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసి సైన్ అప్ చేయండి. అప్పుడు మీకు 25 రూపీస్ బొక్కిస్తాడు. సో నా కోడ్ యూస్ చేయాలి. అప్పుడు మీరు DINK25 దెబ్బకి 25 రూపీస్ ఇచ్చేస్తాడు. ఓకే, సైన్ అప్ చేయగానే ఆ వచ్చిన మనీతో మీకు ఏం చేసుకోవాలో తెలియక ఏదోటి కొందాం అనుకుంటే అక్కడ ఉన్న ఏదో ఒక వెబ్సైట్ క్లిక్ చేసి ఆరెంజ్ బటన్ నొక్కితే ఆ వెబ్సైట్ లోకి పోతాం. ఇష్టం వచ్చింది కొనుక్కుని పేమెంట్ చేయండి. పేమెంట్ చేసి కాసేపు అవ్వగానే మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ని మై ఎర్నింగ్ సెక్షన్ లో చూసుకోండి. దాంతో మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. 25 రూపీస్ ఫ్రీగా కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, లేకపోతే నా కోడ్ DINK25 వాడండి. ఓకేనా? హ్యాపీ బర్త్డే. వెల్కమ్ బ్యాక్ బేబీస్, ఇట్స్ మీ డ్యాంక్ రిచో. ఈ రోజు మనం యూట్యూబ్ లో జరగబోతున్న కొన్ని దారుణాలు చూడబోతున్నాం. సో మీ గుండెల్ని రాయి చేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటే మొదలెట్టేద్దామావా? సో ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ పేజ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. పెండ్లైన 20 రోజులకు మోకాల చిప్పలు ఇరుగుతాయి. అవునా? నిజమా? ఏంటి ఇలా అందరికీ జరుగుతుందా? చూద్దాం. వెయిట్ ఇన్నెక్కడో చూసానే. ఎప్పుడు ట్రెండింగ్ పేజ్ లో పడి ఏడుస్తుంటావు కదా బ్రో నువ్వు. సరే ట్రెండింగ్ లోకి వచ్చేంతగా ఏం చేసాడో చూద్దాం. మోకాలు చెప్పలు ఇరగొడతా చెప్తున్నా. ఏంటి బ్రో, కనీసం షార్ట్స్ లో కూడా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వవా? అరే ఉండండి రే అమిత్, ఇక్కడ పెట్టిన భూతద్దం ఏదిరా? నేమ్మ దీంట్లో నుంచి చూస్తేనే కాస్త ఫన్నీగా ఉంటుందేమో అని చిన్న ఆశ. దీనమ్మ 25 సెకండ్ల వీడియోలో ఒక్క మాటతో ట్రెండింగ్ నెంబర్ 2కి వచ్చేసారు. మోకాలు చెప్పలు ఇరగొడతా చెప్తున్నా. ఏంటి దీనికి 81K లైక్సా, 2.6 మిలియన్ వ్యూసా? లైక్ చేయకపోతే మోకాలు చెప్పులు ఎరిగిపోతాయి చెప్తున్నా. అరే ఎవర్రా మీరు? మా ట్రెండింగ్ పేజ్ లోకి ఎందుకు వస్తున్నారా భగవంతుడా? ఏ యూట్యూబ్ ఇండియా మీకేమైనా మెంటలా ఏంటి? మా దేశీ షిట్స్ ని ప్రమోట్ చేయకుండా ఫారెన్ షిట్స్ ని ప్రమోట్ చేస్తున్నారేంటి మా ట్రెండింగ్ పేజ్ లో? హో షిట్స్ ఎక్కడున్నా షిట్సే కదా అని ప్రమోట్ చేసి ఉంటారు.
అరే ఇది ట్రెండింగ్ నంబర్ 14 లో ఉండాల్సిన వీడియోనేరా. ఎందుకంటే ఇది చూడకపోతే ఇప్పుడు జనాలు అసలు ఏమైపోయేవారో తలచుకుంటేనే భయంగా ఉంది. కరోనా, వ్యాక్సిన్, డెత్ ఇవన్నీ అవుట్డేటెడ్. అందరూ ఇప్పుడు ఈ వీడియోస్ చూసి నేర్చుకోవాలన్నమాట. అరే ఇప్పుడు ఒకడు వస్తాడు, ఆ షార్ట్ వీడియోస్ ఇక్కడ ఎందుకు ట్రెండ్ అవుతాయో అర్థం కాదు. ఈడెవడో యూట్యూబ్ కే చేతబడి చేసినట్టు ఉన్నాడు. వద్దులేండి, ఈడు ఒక్క వీడియో ఫుల్ గా చూస్తే మీరు నా వీడియో ఫుల్ గా చూడకుండా వెళ్ళిపోతారు. సో నేనే చెప్పేస్తా, ఈడు ప్రతి వీడియో ఇలా మొలకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఏదో నేర్పిద్దామని ట్రై చేస్తాడు. ఈడు ఏం చేస్తున్నాడు ఈడికి తెలియదు, చూసే వాళ్ళకి అర్థం కాదు. కానీ ఈడు వీడియోస్ అన్ని చూసాక నాకు అర్థమైంది ఒకటే, ప్రతి వీడియోలో తిట్లు మాత్రం వస్తున్నాయి గట్టిగా అని. ఇప్పుడు తిట్లు వస్తేనే వీడియో ట్రెండింగ్ పేజ్ కి వెళ్తుందంటే నా లాస్ట్ వీడియో ట్రెండింగ్ నంబర్ 1 లో ఉండాలి మరి. ఆడికే అనుకున్నాను, ఆడి సబ్స్క్రైబర్స్ దేవుడా నీ సృష్టికి దండాలు స్వామి. ఇప్పుడు ఈ పకోడీ గత్తి చెప్పేది ఏంటంటే, మాస్క్ పెట్టుకున్నప్పుడు అది తీసేసి ఏమైనా తినాలన్నా తాగాలన్నా చాలా కష్టం. ఇంకా మాస్క్ తీసేస్తే చాలా డేంజర్ కూడా. సో ఇవాళ 2 మాస్కులు పెట్టుకుంటే ఒకటి కిందకి ఇంకోటి పైకి పెట్టి ఆ గ్యాప్ లో నుంచి హ్యాపీగా కష్టపడకుండా తినొచ్చు. ఇప్పుడు మన వాళ్ళు ఒక మాస్క్ పెట్టుకోవడానికే పోలీసుల చేత కుక్క కొట్టుడు కొట్టించుకుంటున్నారు. ఇంకా 2 మాస్కులు అంటే జరిగే పని కాదు. కానీ అయినా నోట్లో నుంచి కరోనా వైరస్ వెళ్ళదా ఏంటి? బేసిక్ సెన్స్ ఉండదు కానీ ఏదో కనిపెట్టేసినట్టు తొక్కలో ఓవరాక్షన్ ఒకటి. వావ్ వండర్ఫుల్. ఏది ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ట్రెండింగ్ పేజ్ లో ఉండాల్సిందే. ఇప్పుడు ఇదేంటి ట్విస్టా? ఇప్పుడు మేము ఆశ్చర్యంలో ములిగి తేలిపోవాలా? అరే బోసిడికి ఆల్గరిథం మిస్టేక్ చేసిందే అనుకుందాం. మరి దీంట్లో పనిచేసే వాళ్ళు ఎవరిది? వారం నుంచి ఒకటే కొట్టుడు ట్రెండింగ్ పేజ్ లో. ఏంటిది బెస్ట్ రొమాంటిక్ వీడియోనా? రొమాన్సా? అరే రొమాన్స్ అంటే నాకు చాలా ఇష్టం రా. సో చూడాల్సిందే. అరే తమ్నేల్లో ఈయన్ని చూసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా, ఐ డిడ్ ఏ మిస్టేక్. ఏంటి ఈ వీడియోకి 2.3 lakh లైక్సా, ఇంకా 68 lakh వ్యూసా? ఈ నిబ్బి గాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ చూసుకోండిరా అని చెప్పి పేరెంట్స్ మొబైల్ కొని పెడితే వీళ్ళు చేసేది ఇదన్నమాట. ఎవరైనా వీళ్ళ చేతుల నుంచి మొబైల్ తీసుకోండిరా బాబు. ఛీ చండాలంగా. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Oh my God, no way! అరే ఏంట్రా వీళ్ళు ఎవరు నేర్పప్పని చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? యేసునాథా చాలురా బాబు చాలు. ఇప్పుడు ఇంకా మన దేశీ షిట్ జనరేటింగ్ మిషన్స్ మొత్తం యూట్యూబ్ లోకి వచ్చి పడతారు. ఇంకా అన్ని చోట్ల కాపీ పేస్టే. నేమ్మా ఇంకా యూట్యూబ్ కూడా బ్యాన్ చేసి మింగే వరకు ఊరుకోరు వీళ్ళు. దీనమ్మా నేను డిప్రెషన్ లోకి పోతున్నా. బాయ్, నేను వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టుకోవాలి. ఎవరికైనా మంచి డిప్రెషన్ కోట్స్, సింగిల్ స్టేటస్ వీడియోస్ కావాలంటే వచ్చేసేయండి. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేసేయండి. ఇంకా కిందున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి దొప్పించుకోండి ప్రేమతో. బాయ్. రే అమిత్, ఆ క్యాష్ కరో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. 25 రూపీస్ ఫ్రీగా కావాలంటే వెళ్ళి డౌన్లోడ్ చేసుకో.